నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మన ప్రభువుని ఘనపరుస్తూ ఆరాధిస్తూ కొనియాడుతూ ఆయనకు స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. నిజంగా జీవితంలో కృతజ్ఞత అనేది చాలా గొప్పది. ప్రభు మనల్ని సజీవులుగా చేయడమే కాకుండా ఆయనకి సాక్షులుగా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి గొప్ప రక్షణ భాగ్యం పొంది నిత్య జీవానికి వారసులుగా మనం చేయడంలో మన కృతజ్ఞత అంతా ఇంత కాదు. రక్షణ పొందిన రోజు నుంచి ఎదుగుతూ ఉన్నప్పుడు ఒక పసిబిడ్డ పుట్టిన తర్వాత ఎదిగే కొద్దీ తల్లిని తండ్రిని ఎలాగ గమనించి ఎలాగ గుర్తించి మరి ఆ ఎదుగుదలలోనే కుటుంబాన్ని, ఆ ఎదుగుదలలోనే బాధ్యతల్ని, ఆ ఎదుగుదలలోనే ఎంతో ప్రయోజనకరంగా ఇటు దేవుణ్ణి, అటు కుటుంబాన్ని, అటు దేశాన్ని, సమాజాన్ని అన్నిటికీ ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా మార్చబడడంలో దేవుని హస్తం బలంగా పనిచేస్తుంది ప్రతి జీవితం వెంట. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి టాపిక్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చాడు. ఏంటంటే ఆశ పుట్టింది. మనిషి ఆశాజీవి. ఆశ లేని వాళ్ళు ఎవరుంటారు? ప్రతి మనిషికి ఆశ కావాలి. మానవ జీవితంలో ఆశ అనేది చాలా గొప్పది. దేవుని వాక్యం కూడా చాలా శ్రేష్టంగా ఉంటుంది. ఆయన ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడట. ఆశ. కానీ ఈ ఆశని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందిస్తూ ఆ ఆశకి జీవం పోయడానికి, ఆ ఆశని బలపరచడానికి, ఆ ఆశలో మన జీవితాలు ఆనందించడానికి, సరైన ఆశను మనం కలిగి ఉండడానికి వాక్యం మనల్ని బలపరుస్తుంది, ప్రేరేపిస్తుంది. అందుకే ఆ ఆశకి మూలం ఎవరు? ఆ ఆశకు ఆధారం ఎవరు? ఆ ఆశను నెరవేర్చేవారు ఎవరు? ఆ ఆశలు మనలో సరైన రీతిగా మన జీవితానికి, మనకి దేవునికి మహిమకరంగా, మనుషులకు ప్రయోజనకరంగా, మనకు ఆశీర్వాదకరంగా ఉండేది ఏంటో దేవుని వాక్యం మాత్రమే అటువంటి రూట్లోకి మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. దేవుని వాక్యాన్ని మనం ఈరోజు ఆశ పుట్టింది చక్కటి మరి టైటిల్తో, అంశంతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈ చిన్ని సాధనమైన నేను చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాను. దేవుని వాక్యం దగ్గర వచ్చినప్పుడు నా హృదయం ఆనందిస్తుంది. నేను పోషించబడుతున్న దేవుని వాక్యం నాలో బలమైన కార్యం చేస్తూ నన్ను బలపరుస్తుంది. సేమ్ టైం మిమ్మల్ని బలపరుస్తూ, మిమ్మల్ని ఆత్మీయంగా పోషిస్తూ, స్థిరపరుస్తూ నడిపిస్తుంది. కాబట్టి వాక్యం ఎంత ప్రాముఖ్యం గమనించండి. విలాప వాక్యాల్లో 3వ అధ్యాయం, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 21వ వచనంలో ఇలా ఉంది చక్కటి మాట. ఏంటంటే, నేను దీనిని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. చాలా గొప్ప విషయం. ఆశ పుడుతుందంట. ఎందుకు ఆశ పుడుతుంది? ఎవరి మీద ఆశ పడుతుంది? జ్ఞాపకం చేసుకున్నాడు ఇక్కడ భక్తుడు. నేను దీనిని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుడుతుంది. దేనికి జ్ఞాపకం చేసుకున్నాడు? అసలు ఆయన జ్ఞాపకం వచ్చింది ఏంటి? ఆయన పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉండొచ్చు, ఆయన కన్నీళ్లలో ఉండొచ్చు, దుఃఖంలో ఉండొచ్చు. అంటే ఈ మాటలు పలికే వ్యక్తికి బహు బాధ, వేదన, కష్టము, నలుగుడు అవన్నీ ఉండొచ్చు. నిజమే. మనం బాగా నలిగిపోతున్న సమయంలో, ఓదార్పు లేని సమయంలో, అటు ఇటు ఆటుపోట్ల మధ్య కొట్టబడుతున్న సమయంలో ప్రోత్సహించేవాళ్ళు లేక, ఆదరించేవాళ్ళు లేక, అండగా ఉండేవాళ్ళు లేక, ఆనందానికి మూలంగా ఆనందపరిచేవాళ్ళు లేక, వారితో కలిసి ఆనందించడానికి కూడా ఆధారం లేక, దారి లేక, చాలా సందర్భాల్లో కొన్ని జీవితాలు కొట్టుమిట్టాడుతుంటాయి. దాహం కొన్నప్పుడు నీళ్ళెక్కడ, ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీళ్లు కావాలి, ఖచ్చితంగా నీళ్లు కావాలి, ఒక చుక్కైనా నీళ్లు కావాలి. అయ్యో ఇప్పుడు దాహం, నీళ్లు కావాలి. నాకు ఇప్పటికీ నేను జ్ఞాపకం చేసుకుంటాను. మా నాన్నగారు జాన్ ఐజక్ గారు, దార్ల జాన్ ఐజక్ గారు గొప్ప దైవజనుడు.
ఆయన ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేస్తూ ఆయన ఖాళీ సమయాల్లో ఒక్కొక్కసారి లీవ్ పెట్టేసి కొన్ని గ్రామాలకు సువార్త ప్రకటిస్తూ ఉంటారు. ఆయనకి ఆ దినాల్లో కారు లేదు, మోటార్ సైకిల్ లేదు, మామూలు సైకిల్ మాత్రమే ఉంది. ఆ సైకిల్ దొక్కుంటూ ఇన్ని గ్రామాలు అనుకుంటారు, ఆ అన్ని గ్రామాల్లోకి వెళ్ళి ఆయన సువార్త ప్రకటించి వస్తారు. మంచి వేసవికాలం. ఆయన వెళుతూ ఉన్నాడు, సైకిల్ దొక్కుతూ ఉన్నాడు. ఎండ తీవ్రంగా ఉంది. పరిస్థితి ఆయనకి దాహంగా ఉన్నాడు, నీళ్లు లేవు. ఆ భయంకరమైన ఎండ దెబ్బకైన ఆ సైకిల్ కింద పడేసి ఆయన కూడా కింద పడిపోయాడు. ఆయన పడిపోయినప్పుడు ఆయన కొంతసేపు కొట్టుమిట్టాడాడు. ఆయనకి స్పృహ వచ్చింది. కానీ ఆయనకి ఇప్పుడు ఆ స్పృహ వచ్చిన తర్వాత నీళ్లు కావాలి. ఆయన ఒక మాట చెప్పాడు, ఒక పసిబిడ్డ పాకుతున్నట్టు పొట్టతో పాకాడట. ఏదో ఒకటి గుంటలా కనబడుతుందో పోదామని అక్కడికి వెళ్తే అక్కడ నీళ్ళు లేవు, కానీ బురదతో ఉన్న నీళ్లు, ఒక దోచెడి నీళ్లు మాత్రమే అక్కడ ఉన్నాయంట. ఆ బురదతోటి బాగా పాచిపట్టిన నీళ్ళు ఉన్నాయంట. దానికోసం పాక్కుంటూ వెళ్ళి ఆ పాసిపట్టిన నీళ్ళు ఆ పాచలా తొలగించి ఆ నీళ్ళు తాగి లేచి మళ్ళా తిరిగి సైకిల్ దొక్కుంటూ వెళ్ళాడు. ఆయన చెప్పినప్పుడల్లా నాకు ఆశ్చర్యం. పాచిపట్టిన ఆ నీళ్లు కూడా నాన్నగారు తాగడానికి ఆ సమయంలో ఆ నీళ్లు దొరికాయి. ఆయన చనిపోయేవాడేమో. అయితే నీళ్ళు, దాహం అనేది ఆశ, అంటే కొంచెం నీళ్ళు దొరికినా చాలు. నీ కొరకు నేను ఆశపడ్డానయ్యా, నీ కొరకు ఆశపడ్డాను, నీ పని చేయాలని. కొంతమంది జీవితాలకి నీ అద్భుతమైనటువంటి దాహముగన్న, ఎడారిలాగున్న, ఎండిపోయిన వారికి నిన్ను అందించాలని సువార్త ప్రకటిస్తున్నానయ్యా. ఇప్పుడు నా ప్రాణం పోయేటట్టుంది, కొంచెం నీళ్ళు ఏదైనా సరే ఇమ్మంటే ఆ భయంకరమైన ప్రాంతంలో ఆ నీళ్ళు దొరికాయి. కానీ ఆయనకి అనారోగ్యం రాకుండా ఆ నీటిని దేవుడు పరిశుద్ధపరిచి ఆయన శరీరంలో బాగా ఉంచాడు. ఆశలు నిరాశలు చేసేటువంటి లోకం ఇది. కానీ ఇక్కడున్న మంచి మాట ఏంటంటే, చక్కటి మాట ఈరోజు విలాపవాక్యాలు 3:21లో ఆశ పుట్టింది అనే టైటిల్ తోటి మనం ఈరోజు చూస్తున్నాం. నేను దీనిని జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది. ఆ ఆశ ఎవరి మీద పుడుతుంది? యెహోవా కృపగలవాడు. 22వ వచనం, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నవారం. ఎందుకు ఆశ పట్టింది ఆయనకి? దేవుని వాత్సల్యత, దేవుని ప్రేమ, దేవుని కారణము లేని ప్రేమ, హేతువు లేని ప్రేమ. మనం ఇట్లా ఉంటే ఇట్లా ప్రేమిస్తారు, మనం నచ్చితే ప్రేమిస్తారు, మనం ఇస్తే ప్రేమిస్తారు, మనం ప్రేమించడానికి యోగ్యులైతే ప్రేమిస్తారు. అలాంటిది మానవుడు ఇచ్చేటువంటి ప్రేమ, ఆదరణ. కానీ దేవునికి అట్లాంటిది కాదు ఆయన ప్రేమ. ఎటువంటి ప్రేమ అంటే, ఇక ఆశలు లేవనే పరిస్థితిలో, ఇక ఆశ లేదనుకునే పరిస్థితిలో, అసలు మనం యోగ్యత లేని పరిస్థితిలో, ఎందుకు పనికిరాము, ఎవరు మనల్ని ఆదుకోలేరు, అసలు మనల్ని అందరూ విడిచిపెట్టారు అనే సమయంలో దేవుని ప్రేమ ఎలాంటిదంటే, మనల్ని, మన ఆశని ఎరిగి మనల్ని ఆదరించి మన దగ్గరికి వచ్చేది ఆయన ప్రేమ. అందుకే దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే నాకు ఆశ పుట్టుచున్నది. దేని జ్ఞాపకం చేసుకున్నాను? యెహోవా కృపగలవాడు. కృపతో ఉన్నాడు ఆయన దేవుడు. ఆ కృప అంటే అర్థం ఏంటంటే, హేతువు లేని ప్రేమ అని అర్థం, కారణము లేని ప్రేమ అని అర్థం కృప. అసలు అయోగ్యులకు యోగ్యుడైన దేవుడు చూపించే ఆ కారణము లేని ప్రేమే కృప. అటువంటి యెహోవా కృపగలవాడు. ఆయన వాత్సల్యత అంటే ఆయనకు చూపించే ప్రేమ, ఆ వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. ఎడతెగక, దాన్ని నాన్ స్టాప్ ఆపలేరు ఎవరు. కొన్ని సందర్భాల్లో నేను చాలామంది కౌన్సిల్ చేస్తున్నప్పుడు, ఈవెన్ పర్సనల్గా నేనైనా ఎవరైనా, ఇంత బాగా ప్రేమించేవాళ్ళు ఎందుకు సడన్గా అకస్మాత్తుగా అలా ముఖం తిప్పుకున్నారేంటి, ఇంత బాగా పలకరించేవాళ్ళు, ఇంత ఆప్యాయతగా ఉండేవాళ్ళు, ఏం జరిగింది వీళ్ళకనంటే, వాళ్ళని ఎవరో దారి తప్పిస్తారు, ఎవరో వాళ్ళకి వేరుగా మాట్లాడి ప్రేమ చూపనీయకుండా వాళ్ళ మనసులు మార్చేస్తారు, వాళ్ళని సద్భావంలో ఉండకుండా చేస్తారు, వాళ్ళు అంత ప్రేమ చూపకుండా ముఖం మార్చుకునేటట్టు చేస్తారు. కొన్ని
దుష్టుడు చేసే కార్యాలు అలా ఉంటాయి. కొంతమంది మనసులు అట్ట మారిపోతాయి. కొంతమంది అనవసరమైన మాటలు విని ప్రేమను అలాగా పక్కన పెట్టేస్తారు. చాలా సందర్భాల్లో కుటుంబాల్లో కౌన్సిల్ చేస్తున్నప్పుడు అంటారు, చెప్పుడు మాటలు విన్నారక్క, అందుకే నన్ను ప్రేమించడం లేదు వీళ్ళు, మా బంధువులు నన్ను త్రోసివేశారు, చెప్పుడు మాటలు విన్నారు, నా కుటుంబాన్ని పక్కన పెట్టారు, ఇలా చెప్తూ ఉంటారు. గమనించండి, ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎంత విరోధంగా మాట్లాడినా దేవుని ప్రేమ నీ పట్ల మార్పు లేనిది. అది అద్భుతమైన ప్రేమ. అది ఎటువంటి మాట అది ఇక్కడుంది, అయ్యా నీవు ఎలాంటి వాడివి, నువ్వు కృపగలవాడివి, నీ వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక నేను నిర్మూలం కాలేదయ్యా. ఎడతెగక నిలుస్తుంది. ఒక్కసారి ఆరంభమైంది నీ పట్ల ప్రేమ, నీ ప్రేమ ఆయనదే. ఒక వ్యక్తి మనల్ని ప్రేమిస్తున్నారంటే నేను ఎప్పుడెప్పుడు మనం ఆలోచిస్తే అద్భుతమైన మాట, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఆ మాట చూస్తే ఆ ప్రేమ దేవుడు నీలో ఉంటే, ఆ దేవుని ప్రేమ నీలో ఉంటే, ఆ ప్రేమ ఎలాంటిదంటే అద్భుతమైనది. దేవుని ప్రేమ. ఒక చిన్న మాట నేను మీకోసం చదువుతాను. మనం 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి. మనం దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం మీకు ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. మనం దేవుని పిల్లలమే. వాట్ ఏ వర్డ్! ఎంత అద్భుతమైన మాట. మనం దేవుని పిల్లలమే. మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెను చూడుడి. తండ్రి ఇచ్చిన ప్రేమ పిల్లలు. యేసుప్రభు నందు విశ్వాసం ఉంచి, యేసుప్రభు నా దేవుడు, నా రక్షకుడు, నా తండ్రి, నా కోసం ఆయన నన్ను ప్రేమించి, అందుకది యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. మనం నశించిపోకుండా నిత్యజీవం పొందడానికి యేసు ప్రభువును మనకు అనుగ్రహించాడు. ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ ఆగుతుందా? ఎడతెగని ప్రేమ. మన ఎడలో ఉన్న ప్రేమ ఎడతెగదు, ఎన్నడూ ఆగదు. పాపిని రక్షించే ప్రేమ, పరిశుద్ధతలకు నడిపించే ప్రేమ, అవిధేయుల్ని ప్రేమించిన ప్రేమ. ఎఫెసీ 2:1 మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమైండుగా క్రీస్తుతో పాటు మనల్ని బ్రతికించిన ప్రేమ, మనల్ని ఆదుకున్న ప్రేమ. చచ్చిన వాళ్ళని ఎవరు ప్రేమిస్తారండి? పాపం మనిషిని చంపేస్తే నువ్వు ఎవరివైనా సరే, ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నా సరే, ఎంత దూరమైపోయినా సరే, ఇక నీకు మనుషులు నిన్ను అసహించుకున్న, మనుషులకు నువ్వు పనికి రాకపోయినా, మనుషులు నిన్ను పారవేసినట్టుగా దూరంగా నెట్టివేసిన, హీ కెన్ లవ్ యూ. నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు, ప్రేమించగలడు ఆయన. అందుకే ఆయన ప్రేమ చక్కటి మాట. నాకు ఆశ పుట్టుతుంది, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. మంచివాళ్ళని ప్రేమించాడా? మనం మంచివాళ్ళమని బతుకుతున్నామా? మనం చేసేది దేవునికి ఇష్టం లేకపోయినా, దేవునికి కష్టమైన, దేవుని చిత్తంలో నడవలేకపోయినా, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయినా ప్రేమిస్తూనే ఉన్నాడు. అయితే దేవుని వాక్యం ఎందుకు వెల్లడవుతుందంటే, అట్లానే మనం బుద్ధిహీనంగా, అవిధేయులుగా మన ఇష్టానుసారంగా నడుస్తూ ఉంటే పాపంలో నశించిపోతాం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ నాశనానికి వెళ్ళే మార్గంలోనే ఆయన మనల్ని కలుసుకుంటాడు. ఆయన ప్రేమ మనల్ని కలుసుకుంటుంది. దేవుని వాక్యం ద్వారా, వాక్యము దేవుడై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యము దేవుడే ఉంది. ఆ వాక్యమే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట ఉంది. 14వ వచనంకి వస్తానే ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు యేసు ప్రభు. ప్రేమైన దేవుడు. కాబట్టి ప్రభు నిన్ను నన్ను ప్రేమించి దారిలోకి తీసుకురావడం, ఆయన మనల్ని ఆయన మార్గంలోకి తీసుకురావడానికి ఏమన్నారో తెలుసా?
నేనే మార్గం సత్యం జీవం అన్నారు. ఇప్పుడు ఆయన ఎడతెగక నిలిచే వాత్సల్యత, ఆయన చూపే కృప మనల్ని బ్రతికిస్తూ ఉంది, నిర్మూలం కాకుండా నిలబెడుతూ ఉంది. కాబట్టి నాకు ఆశ పుడుతుంది. ఎంత మంచి మాట! నాకు ఆశ పుడుతుందయ్యా, ఆశ పుడుతుంది. అందుకే సామెతలు 24:14 24:14 23:18 మంచి మాట. నీ ఆశ భంగము కానేరదు అని ఉంది. నువ్వు ఆశ పెట్టుకుంటే ఎవరి మీద ఆశ పెట్టుకోవాలా? నీ ఆశ భంగము కానేరదు. ఇక్కడ నేను చాలా శ్రేష్టమైన మాట నేను చూస్తున్నా. అదేంటంటే 107వ దావీదు కీర్తన 9వ వచనంలో, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. అందుకని మనం ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు కనుక ఎవరి మీద ఆశ పెట్టుకోవాలా? దేని మీద ఆశ పెట్టుకోవాలా? అందుకే దేవుని వాక్యంలో ఉన్నటువంటి చక్కటి మాట, శ్రేష్టమైన మాట 131వ దావీదు కీర్తనలో ఈ మాట ఉంది. 130 దావీదు కీర్తన 3వ వచనంలో, ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకో. ఆయన మీదనే ఆశ పెట్టుకో. మనుషుల మీద ఆశ పెట్టుకున్నానమ్మా, బిడ్డల మీద ఆశ పెట్టుకున్నాను, నన్ను అలాగ వదిలేశారమ్మా, నాకెవరు లేరు, నేను ఈ దీనస్థితిలో దిక్కులేని స్థితిలో ఉన్నానని తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, పెద్దలు చెప్తూ ఉంటారు. వాళ్ళ మీద ఆశ పెట్టుకున్నాను, వీళ్ళ మీద ఆశ పెట్టుకున్నాను, భార్య మీద ఆశ పెట్టుకున్నాను, భర్త మీద ఆశ పెట్టుకున్నాను, పిల్లల మీద ఆశ పెట్టుకున్నాను, కానీ నిరాశ పాలు అయిపోయింది. ఆశలు లేవు. అనేక రీతులుగా ఆశ పెట్టుకోవడం కూడా చాలా భయంకరమైన పరిస్థితికి దిగజాస్తే, దేవుని బిడ్డ ఈరోజు శ్రేష్టమైన మాట నీకు దేవుని వాక్యంలో 131వ దావీదు కీర్తన 3వ వచనం, యెహోవా మీద ఇది మొదలుకొని నిత్యం, ఇశ్రాయేలు ఇది మొదలుకొని, అక్కడ మన పేరు పెట్టుకుంటే, మన పేరు పెట్టుకొని ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకో. ఎందుకంటే ఆయన ఒక్కడే ఆశగల ప్రాణమును తృప్తిపరుస్తాడు. అవును, ఎటువంటి ఆశని తృప్తిపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అని అంటే దేవుని వాక్యంలో ఈ మాట కూడా ఉంది, చాలా శ్రేష్టమైన మాట. 84వ దావీదు కీర్తన 2వ వచనంలో, ఇక్కడ యెహోవా మందిర ఆవరణములు చూడవల్లని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నవి. దేని మీద మన ఆశ? దేవుడి మీద ఆశ పెట్టుకున్నావు. ఇది మొదలుకొని యెహోవా మీదనే ఆశ పెట్టుకో. దేవుని మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు దేనిని కూడా, ఏది కూడా, అంటే మనం దేవుని మీద తప్ప అన్నిటి మీద ఆశ పెట్టుకుంటే అవి ఫెయిల్ అయిపోవచ్చు. కానీ దేవుని మీద ఆశ పెట్టుకున్న నీకు అన్ని విషయాల్లో నీ ఆశకు ఊపిరి పోసేవాడాయన, నీ ఆశను నెరవేర్చేవాడాయన, నీ ఆశకు సహాయపడేవాడాయన. ఎందుకని? అది చెడు ఆశగా ఉంటే దేవునికి ఏమాత్రం కూడా అది ఆయన ఉద్దేశంలో లేకపోతే, ఆయన చిత్తంలో లేకపోతే, దేవుని మార్గంలో అది లేకపోతే ఆ ఆశ నీకు తీరదు. అది దురాశగా, అది చెడు ఆశగా, అది అనవసరమైనటువంటి నీ జీవితానికి అక్కర్లేనిదిగా నిన్ను పాడు చేసే ఆశగా ఉంటుంది. కానీ దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు దేనినైనా నీకు ఇవ్వడానికి, ఆయన తన చిత్తంలో ఇవ్వడానికి, మహిమతో ఇవ్వడానికి, క్షేమకరంగా ఇవ్వడానికి, నీ జీవితాన్ని ఉన్నతమైన స్థానంలో నడిపించే రీతిగా ఇవ్వడానికి, నీకు దేవుని మహిమను అక్కడ కనపరిచే రీతిగా ఇవ్వడానికి, నిన్ను చూసిన వాళ్ళు అబ్బా ఇది దేవుని ఆశీర్వాదమే అనని దేవుని మహింపరచడానికి ఆ ఆశను తీరుస్తాడు. కనుక మన ఆశ యెహోవా మీదనే పెట్టుకుంటే, దేవా నీ మార్గంలో, నీ చిత్తంలో, నీ కార్యాలు నువ్వు తప్ప చేయలేదు, ఈ కార్యం ఎవరు చేయలేరు, నీవు చేస్తే నువ్వు చేయగలవని, నీకు ఇష్టమైనదని, నీ చిత్తంలో ఉందని నీ మీద ఆశ పెట్టుకుంటున్నాను అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన నీ ఆశ తీర్చే దేవుడుగా ఉన్నాడు. చక్కటి మాట. ఇది మొదలుకొని ఇక్కడెక్కడ భక్తుడు హృదయం ఏంటంటే, యెహోవా మందిర ఆవరణాలు నేను చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. దావీదు సౌలు తరుముతున్నప్పుడు ఎలాగా అరణ్యాల్లో ఏ రీతిగా పారిపోతూ ఉండేవాడు. సౌలు నిష్కారణంగా తరుముతున్నాడు దావీదుని. కానీ దావీదు హృదయంలో ఒకటి ఉంది, నీ మందిరం చూడాలని ఆశ ఉందయ్యా. తనకి భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, భార్యలు ఉన్నారు. తను ఎంతగానో అసలు
వాళ్ళని చూడాలా వీళ్ళని చూడాలా అనే ఆశ అక్కడ కనపరచాలి, కానీ ప్రాముఖ్యంగా నీ మందిరానికి దూరం అయిపోయానయ్యా. కుటుంబాలు ఉన్నాయి మనకు, రాగబంధాలు ఉన్నాయి మనకు, కన్న బిడ్డలు ఉన్నారు, కట్టుకున్న దంపతులు భార్యాభర్తలు ఉన్నారు. ఆశపడాల్సిందే, వాళ్ళని చూడాల్సిందే, వాళ్ళని కలవాల్సిందే. కానీ వాళ్ళందరూ దేవుడిచ్చారు అన్న సంగతి మర్చిపోతే, అందరి కుటుంబాలు దేవుని మందిరంలో కనబడాలన్న సంగతి మర్చిపోతే, దేవుని చిత్తం నెరవేర్చాలా అన్న సంగతి మర్చిపోతే, దేవా నువ్వు ఇచ్చిన బిడ్డలు. అందుకే యెషయా భక్తుడు మాట అంటాడు, నేనును నీవు నాకు ఇచ్చిన పిల్లలు అంటాడు. చక్కటి మాట అంటాడు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం, ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. ఇది మన కుటుంబం. ఇది నేను, నువ్వు నాకు ఇచ్చిన పిల్లలు, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం నీ సన్నిధిలో సియోను కొండ. ఎంత చక్కని మాట ఇది. మేము ఎట్లా ఉన్నాము? సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనలు మహత్కార్యాలు. దేవుని మహిమను చాటే బిడ్డలంగా రక్షణ పొంది ఆయన శక్తిని కనుపరుస్తూ ఆయన సాక్షులుగా ఉండే బిడ్డలుగా మేము ఉన్నామయ్యా. కాబట్టి మా కుటుంబం నీ మీదనే ఆశ పెట్టుకోవాలి. మా కుటుంబానికి ఏం చేయాలన్నా నువ్వే చేయాలయ్యా. నీ కోసమే మేము బ్రతకాలయ్యా. నీ చిత్తమే మా పట్ల జరగాలయ్యా. కాబట్టి ఈ శ్రేష్టమైన మాట మన కుటుంబానికి, మన వ్యక్తిగత జీవితానికి అద్భుతమైనటువంటి రీతిగా 130 దావీదు కీర్తనలో 7వ వచనం, ఇశ్రాయేలు యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీల దోషములన్నిటినీ అన్నిటిలో నుండి ఆయన వారిని విమోచించును. ఎందుకు పెట్టుకోవాలి ఆశ? మొట్టమొదట ప్రత్యేకమైన మొదటిది ఇది మొదలుకొని యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ఇక్కడ ఇశ్రాయేలు యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. ఎవరి దొరుకుద్ది కృప? కృప ఎక్కడ దొరకదు. కృప దేవుని దగ్గరనే దొరుకుద్ది. కృప అంటే కారణం లేని ప్రేమ, హేతు లేని ప్రేమ. అయితే ఇంకా ఆయన ఇంకేం దొరుకుద్ది? సంపూర్ణ విమోచన దొరుకుతుంది. విమోచన ఇచ్చే దేవుడు, పాప విమోచన, నిత్య నాశనానికి వెళ్లకుండా నిత్య జీవాన్ని, నిత్య మోక్షానికి వెళ్ళడానికి భూమి మీద మన పాప పరిహారం కోసం యేసుక్రీస్తు ప్రభు శిలువలో బలి అయి మన పాప దోషాన్ని తనపైన వేసుకుని తన అమూల్యమైన రక్తంలో మనల్ని కడిగి పవిత్రపరిచి, యేసు నా ప్రభు నా రక్షకుడు నమ్మినందున ఆయన మన హృదయంలో ఆహ్వానించినందువల్ల, ఆయన ఒప్పుకున్నందువల్ల మనల్ని రక్షించి విమోచన కలుగు చేశాడు. ఎక్కడికి తీసుకుపోవడానికి? ఆయన సంపూర్ణ విమోచన ఆయన దగ్గర దొరుకుద్ది కనుక నిత్య మోక్షానికి తీసుకెళ్ళటానికి. కాబట్టి ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించు. మన దోషాలు పోవాలి, మన పాపాలకు పరిహారం జరగాల, మనం నిత్య మోక్షంలో, నిత్యం ఈ భూమి మీద ఆయన సమాధానంలో, ఆయన సంతోషంలో, ఆయన సన్నిధిలో ఆయనతో ఆశీర్వాదకరంగా ఇతరులకి ఆశీర్వదించబడిన వారంగా ఉండాలి. కానీ అద్భుతమైన మాట, ఆశ పెట్టుకో. దేవుని బిడ్డలారా, ఈ మాటల్లో ఇంకొక మాట చదివి నేను ముగిస్తాను. ఈ 130వ దావీదు కీర్తనలో 3వ వచనంలో ఉన్నటువంటి మాట అద్భుతమైన మాట. ఇది మనం చూస్తే 131:3 చాలా శ్రేష్టమైన మాట. ఇది మొదలుకొని నిత్యం యెహోవా మీదనే ఆశ పెట్టుకో. అంటే ఏదో కొంత సమయం అయిపోయాక, మా పని తీరిపోయాక ఇంక దేవుడికి మనకు దేవుని మందిరానికి అసలు సంబంధం లేదు. అసలు భక్తుడికి నాకు అనిపిస్తుంది, దావీదు ఈ మాట, ఈ ఆశ అనేది దావీదు దగ్గరికి పోయి మనం అడిగితే, ఏం దావీదు నువ్వు ఇలా ఎందుకు అన్నావయ్యా? నా ప్రాణం ఎంతో ఆశపడుతుందని ఎందుకన్నావు? చూడండి 84వ దావీదు కీర్తన ఇంకొకసారి ఆ మాట చదివిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి విషయం అది. 3వ వచనం, 2వ వచనం, యెహోవా మందిర ఆవరణములు చూడవల్లని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుచుంది. నాకు అసలు ఆశ్చర్యం అనిపించింది ఈ మాట చదువుతూ. ఎవరైనా సొమ్మసిల్లిపోతారా? నీ మందిరం చూడాలని, మీ మందిర ఆవరణం చూడాలని సొమ్మసిల్లిపోయి సోలి పడిపోతారా? పర్లేదులే పోకపోతే మంది ఈ వారం తప్పించుకున్న మందిరం పోవట్లేదు, మన పనులు బోల్డ్ ఉన్నాయి కదా,
అన్ని పనులు చేసుకోవాలి కదా మనం. దేవుని మందిరానికి చూస్తే అసలు ఆ మందిరం పోవాల్సిన పని ఏంటిలే, ఇంకా ఏదో ఒకటి చెబుదాంలే అడిగితే, ఎన్నో సాకులు చెప్దామని అనుకుంటారు. నీ మందిరం చూడాలని నాకు ఆశ దేవా. ఎక్కడో తరమబడ్డాడు, దూరంగా ఉన్నాడు, సంసిలిపోతున్నాను, నీ మందిరం నేను చూడాలా. ఏముంది ఆయన మందిరంలో? ఎంత మంచి మాట అంటున్నాడు, జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరం ఆనందంతో కేకలు వేస్తుందయ్యా. జీవం గల దేవుని చూస్తే చాలు, ఆనందంగా కేకలేస్తుంది నిన్ను దర్శించాలని. దేవుని బిడ్డలారా, దేవునితో ఉన్న సంబంధం అదే. ఈ రాత్రి గడియల్లో ప్రభువు నీ హృదయాన్ని తాకాలని, నీవు ఆయన చూడాలని, ఆయన మాటలు జ్ఞాపకం చేసుకోవాలని, ఆయన ధ్యానించుకుంటూ నీ పడక మీదకి వెళ్ళాలని. ఆయన తప్ప నీ మనసుకు శాంతి ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఆయన తప్ప నీ హృదయంలో గలిబినుంది, వేదన ఉంది, చింత ఉంది. ఆ బాధని, ఆ వేదన, ఆ చింత నుంచి విడిపించి సంసిలిపోయిన నీకు సంతోషాన్ని, బలాన్ని ఇచ్చేది ఆయన ఒక్కడే. ఏ మనిషి కూడా ఆంతర్యంలోకి వెళ్ళలేరు. మన హృదయాన్ని గాయపరచగలరు, మనసుని గాయపరచగలరు, కానీ గాయాన్ని మాన్పడానికి దేవునికి ఒక్కడికే సాధ్యం. ఆయన మాటకు, ఆయన సన్నిధికి, ఆయన ప్రేమకు మాత్రమే సాధ్యం. ఏ పరిస్థితిలో ఉన్నావో, ఈరోజు నీ ప్రాణం తీసుకోవాలనుకుంటున్నావేమో ఈ రాత్రి నువ్వు అసలు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నావేమో. ఈ రాత్రి నీ హృదయం భయంకరంగా నలిగిపోయి వేదన పడి ఆదరణ లేక పిచ్చి పట్టినట్టు అనిపిస్తుందేమో నీకు. ఎవరో చాలా వేదనలో ఉన్నారు, నలిగిపోయి ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చి కూర్చుని దేవుని మాటలు అందించే ముందు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపణిస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు చేయాలా అని ఒక ప్రశ్న వచ్చింది, కానీ ఇప్పుడు చేయమని పరిశుద్ధాత్మ దేవుడు అనుమతి వచ్చింది. అసలు ఈ అనుమతి ఏంటి? నీకోసమే. నీవు దేవునికి ఇష్టం, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, యేసయ్య ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి ప్రభువు నిన్ను దర్శిస్తున్నాడు, తన వాక్కును నీకు అందిస్తున్నాడు. ఎంత మంచి మాట తెలుసా? ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, ఆయనలో ఉన్న కృప ఏంటంటే 11వ వచనం, దేవుడైన యెహోవా సూర్యుడును ఖేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. 84వ దావీదు కీర్తన 11వ వచనం చదువుతున్నాను. దేవుడైన యెహోవా సూర్యుడు ఖేడెము రెండు ఉన్నాయి నీకు ప్రవహిస్తున్నాడు. సూర్యుడు లేకపోతే భూమి మీద ఏది పచ్చదనం చూడలేం, గ్రీనరీ అంటూ ఉండదు. ఏ చెట్టుకు కూడా ఆ యొక్క కిరణ జన్మ సంయోగ క్రియ జరగాలంటే, ఆ పచ్చగా ఆకులు రావాలంటే, ఆ సూర్యరశ్మి వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు చాలా గొప్పవి. సూర్యుడు లేకపోతే పరిస్థితి బాగుండదు. అన్నిటికీ సూర్యుని కిరణాలు కావాలి, సూర్యుడు ఉదయించాల. ఆయన సూర్యుడు ఒక పక్క మన జీవితాన్ని ఫలభరితంగా, పచ్చగా, మహిమకరంగా, యోగ్యంగా, సంతోషంగా చేయగలిగినవాడు. రెండోది ఖేడం అంటే ప్రొటెక్షన్, భద్రత. ఆయనను దాటి ఎవరు మనల్ని సమీపించలేరు. ఆయన సూర్యుడు, సన్ అండ్ షీల్డ్. ఇంగ్లీష్లో ఎంత బాగుంటుంది. ఆయన సూర్యుడు, ఆయన ఖేడము. ఆయన సమృద్ధినిస్తూ మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. ఇది మొదలుకుని చక్కటి మాట, ఆశ పెట్టుకోవాలి. దేవా, నీ మీదనే నా ఆశ లేదు. ఆశలు అడుగంటిపోయాయి, ఇంక లేవులే నాకు ఆశలు, ఇంకా నాకెందుకులేనని బాధపడుతున్నావా? 130వ దావీదు కీర్తన 7వ వచనం, నీ పేరు పెట్టుకో అక్కడ. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. 131వ దావీదు కీర్తన 3వ వచనాలు చూస్తే, ఇశ్రాయేలు, అక్కడ మన పేరు పెట్టుకోవాలి. ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకో. నీ రక్షకుడుగా వచ్చి పాపానికి పరిహారం చేసి యేసుప్రభు నామంలో వచ్చి పాప విమోచన కలుగు చేసిన గొప్ప రక్షకుడు, విమోచకుడు ఆయన మీద ఆశ పెట్టుకో. పాపంలో విడిపించాడు, నిత్య జీవం అనే వరం ఇచ్చాడు, నిత్యమోక్ష భాగ్యం ఇచ్చాడు, భూమి మీద కృపణిస్తున్నాడు. కృప అనేది సమర్థత, అంటే ఎబిలిటీ, సామర్థ్యం. నేను నిలబడలేనండి, ఈ కుటుంబాన్ని నేను నడిపించుకోలేనండి,
ఈ సంసారం నేను చేయలేను, అసలు ఈ పని నేను చేయలేను, నా వల్ల కాదు, ఈ చదువు నేను చదవలేను, అసలు ఈ వీళ్ళ మధ్యలో ఉండలేను అని అలాగా వేదన పడి బహుభయంకరమైన పరిస్థితిలో దాడి చేయబడుతున్న వాళ్ళు కృప పొందాలి. ఆ కృప నిలబెట్టుద్ది. కృప సామర్థ్యత, దైవికమైన సామర్థ్యత. బలహీనతలో బలం. నువ్వు నిలబడలేకపోతే నిలబెడుతుంది, నువ్వు తట్టుకోలేకపోతే తట్టుకున్నట్టు చేస్తుంది. నీ మనసుకి వేదనగా ఉంది, సమాధానం ఇస్తుంది. నీ శరీరం వ్యాధితో బాధపడుతుంది, శక్తిని, ఆరోగ్యాన్ని దేవుని కృపలోనే. ఆ కృప ఇది మొదలుకొని ఆయన మీద ఆశపెట్టుకో. చక్కటి మాట ఇది మొదలుకొని, ఓ నా సహోదరుడా సహోదరి, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశపెట్టుకో. ఆయన నిన్ను నిలబెడతాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఆయన నీకు క్షేమం ఇస్తాడు, ఆయన నిన్ను స్థిరపరుస్తాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుట ద్వారా నిత్య జీవం, యేసు ప్రభు నమ్ముట ద్వారా నిత్య రక్షణ భాగ్యం, యేసు ప్రభుని నమ్మిన నీకు నెమ్మది, ఆయన మహిమ నీ జీవితంలో కనపడుతుంది. ఈ రాత్రి గడియల్లో నెమ్మదిగా ప్రభు సన్నిధిలో ఆయన మీదనే ఆశ పెట్టుకొని ఆయన కొరకు జీవించే బిడ్డగా తీర్మానం చేసుకో. ప్రతి తప్పుని, నీ ప్రతి బలహీనతని, నీ పొరపాటుని క్షమించు ప్రభు. యేసు నామములను క్షమించని అడుగు, ప్రభు క్షమిస్తాడు. యేసయ్యా నా హృదయంలో రాని పిలువు, వస్తాడు. ఎంత సమాధానము. కాబట్టి ఈ సమయంలో ప్రభు నీకు సహాయం చేయనుగాక, నిన్ను స్వస్థపరచునుగాక, నిన్ను ఆదరించునుగాక, నిన్ను ధైర్యపరచునుగాక, నిన్ను బలపరచునుగాక, నిన్ను నడిపించునుగాక. నీ కార్యాల్లో ఆయన నిన్ను నిలబెట్టి సమర్థవంతంగా చేసే వ్యక్తిగా ఆయన నీకు సామర్థ్యం, కృపణిచ్చునుగాక. ప్రార్థన చేద్దాం. దేవా, ఈ శ్రేష్టమైన మాటల్ని నీ ప్రియబిడ్డలకి అందించి ఈరోజు ఆ ప్రియబిడ్డల హృదయాంతరంగాల్లో తండ్రి ఈ జీవంలో వాక్కును పంపి బలపరుస్తున్నారు, బాగు చేస్తున్నారు నాయన, స్థిరపరుస్తున్నారు, ఆలోచన ఇస్తున్నారు, ధైర్యం ఇస్తున్నారు, నడిపిస్తున్నారు. ఏదైతే ప్రియబిడ్డల్ని బాధ పెడుతున్న నజరేయుడైన యేసు ప్రభు నామములో సకల శత్రుకార్యాలను లాయపరుస్తూ నీ వాక్కును పంపి బాగు చేయమని, యేసు ప్రభు నామములో స్వస్థత, యేసు ప్రభు నామములో విజయం, యేసు ప్రభు నామములో సమాధానం, యేసు ప్రభు నామములో సకల ఆశీర్వాదం ప్రియబిడ్డలకు కలుగునుగాక. యేసు నామములో తండ్రి నీ కృప చూపించి నీ యందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది నిత్య జీవం అనే వరం పొందుటకు ప్రతి హృదయంలో నీ కార్యం జరిగించి నడిపించమని, నీ రాకడికి సిద్ధపరచమని, మీరే మహిమ పొందమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామములో మీకు నా శుభవందనాలు. గాడ్ బ్లెస్ యూ. నాలోని ప్రేమ నీవయున్నది దేవా, ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా. నాలోని ప్రేమ నీవయున్నది దేవా, ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా. నీ ప్రేమ లేనిది నీ బ్రతుకలేను, నీ ప్రేమ లేనిది నీ బ్రతుకలేను. యేసయ్యా నాలోని ప్రేమ నీవయున్నది దేవా, ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా.